న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళ జీవితంతో ఆడుకున్నాడు ఎస్ఐ. విడాకుల కేసును పరిష్కరించమన్న పాపానికి ఏకంగా భర్తనే వదిలేసి రమ్మన్నాడు. ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానంటూ నమ్మబలికాడు. సీక్రెట్గా కాపురం పెట్టాడు. సదరు ఎస్ఐ 3 ఏళ్ల పాటు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాడు. చివరికి విషయం తెలియడంతో మొదటి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. రెండో మహిళేమో ఎస్ఐ తనను మోసం చేశాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కృష్ణ. గుంటూరు జిల్లా తాడిగొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అంతకుముందు పల్నాడులోని దుర్గి పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అడిగొప్పుల గ్రామానికి చెందిన సుభాషిణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. సుభాషిణి ఆమె భర్త మధ్య గొడవలు తలెత్తడంతో న్యాయం చేయమంటూ ఎస్ఐ కృష్ణను కలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇద్దరూ రహస్యంగా కాపురం పెట్టారు. ఎస్ఐ మాటలు నమ్మి తన భర్తను వదిలేసి వచ్చానని, అప్పటి నుంచి ఎస్ఐతోనే ఉంటున్నట్లు చెప్తోంది సుభాషిణి. ఓ గుడిలో వివాహం కూడా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే అప్పటికే కృష్ణకు వివాహం జరిగింది. ఈ విషయం తెలియక తాను ఎస్ఐ కృష్ణను పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్తోంది. కృష్ణతో గత 5 ఏళ్లుగా కలిసి కాపురం చేస్తున్నట్లు తెలిపింది. ఇన్నాళ్ళు వీళ్ల వ్యవహారం సజావుగానే నడిచింది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎస్ఐ కృష్ణ తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడంటూ సుభాష్ని గుంటూరు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాలు బద్ది, తెలంగాణ, ఏపీ. నన్ను మ్యారేజ్ చేసుకొని వదిలేసాడు. ఈరోజు నడి రోడ్డు మీద ఉంచాడు. రాత్రి చంపటానికి నా మీద దాడి చేశాడు. ఆటోలో మా అమ్మగారు నేను వెళ్తుంటే అరండాలపేట స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. మేము న్యాయం అడగటానికి వెళ్ళాం 6 years కిందట. వెళ్తే వాడు వదిలేసాయి, అలాంటి ఎదవతో నీకెందుకు, నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. మా వాళ్ళందరి తరపున నాకు మ్యారేజ్ కాలేదు అని చెప్పేసి. తర్వాత తెలుసుకున్నాను తన క్యాస్ట్ అన్నీ మా అన్నయ్యలు ఒప్పుకోలేదు. అదర్ క్యాస్ట్ వాడిని చేసుకుంటాం అని చెప్పేసి వద్దు అని అంటున్నాడు. 1 year నుంచి వద్దు నాకు అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి. మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు. ఆయనే చూసుకుంటున్నాడు. ఈ 6 ఏళ్ల నుంచి గొడవలు అవుతున్నాయి, పోతున్నాయి. కానీ 5 days నుంచి నేను ఎక్కువ అవుతుంది ఆయన, నేను రాను, నువ్వేమైనా చేసుకో, నా వెనక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, నువ్వేమైనా చేసుకో, నన్ను ఏం చేయలేవు, నేను ఎస్ఐని, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఆడదాని అని చెప్పేసాడు. నాతో కాపురం చేయాలి, నా భర్త నాకు కావాలి. నన్నేం ఆయన ఉంచుకోలేదు, నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, చెప్పకుండా నన్ను చేసుకున్నాడు. అది నా తప్పు కాదు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో మనోవేదనకు గురైన ఎస్ఐ భార్య సౌభాగ్య ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గత 3-4 ఏళ్లుగా సుభాష్ని తన భర్తను వేధిస్తోందంటూ సౌభాగ్య ఆరోపిస్తోంది. ఎస్ఐ కృష్ణను వదిలి వెళ్లిపోతానంటే 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చామని, మళ్ళీ ఇప్పుడు ఆయనపై కేసు పెట్టిందని కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తరచూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. విడాకుల కేసుల నిమిత్తం ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి, ఆ అబ్బాయి మంచితనం ఎట్లా, అమ్మాయిని ఏమో అమ్మాయి మనసులో ఏముందో మాకు తెలియదు. అమ్మాయి నీకు ఉంపుడుగతిగా ఉన్నా కూడా నా జన్మ సరిపోతుంది, మీకేంటండి మీరు బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు అని చెప్పేసి కనిపించే మాటలు చెప్పింది సార్. ఈ మావాడు మగ మనిషికి ఏమైనా సహజమైన గుణాలు ఉన్నాయో మనకు తెలియదండి. చేసిన తర్వాత పొరపాటు వాళ్ళిద్దరి మధ్య ఏది రోజు ఫోన్ సంభాషణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అమ్మాయి చేసి ఏం ఆశ పెట్టిందో, ఏమి మభ్య పెట్టిందో మాకు తెలియదు. మా తమ్ముడు చేస్తే అమ్మాయికి పొరపాటు అయితే ఇద్దరి మధ్య జరిగింది. కానీ మాకు తెలిసింది అది ఎందుకు ఈ అబ్బాయి రాత్రుల్లో రావడం లేదు, ఎక్కడ డ్యూటీ నిమిత్తం ఎంతో టెన్షన్లు ఉంటాయి. ఎందుకంటే చేసేది పోలీస్ జాబు, ఎస్ఐ, ఎన్నో మండలాల నుంచి ఎన్నో ప్రెజర్లు ఉంటాయి. కానీ ఎందువల్ల రావడం మాకు విచారణలో తెలిసింది. గుంటూరులో అమ్మాయి ఉందన్నమాట. 1.5 సంవత్సరం క్రితం మాకు తెలిసిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి అమ్మాయికి మర్యాదగా చెప్పాం, అమ్మ ఇది పద్ధతి కాదు, నీకు భర్త పిల్లకాయలు అందరూ ఉన్నారు, మా వాడిని వదిలేసి అంటే మేము మధ్యస్థం చేసి 3 లక్షలు డబ్బులు డిమాండ్ చేసింది. 3 లక్షలు ఇచ్చి సెటిల్ చేసేసాం. ఆ రోజు నుంచి మా పిల్లలు మేము బాగున్నామని చెప్పి అనుకున్నాం.
సార్ ఇప్పటికీ కరెక్ట్గా 1.5 సంవత్సరం, ఇప్పటికీ 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరంలో బాగానే ఉన్నాడు, కానీ ఇంటికాడ ఏ రోజు ఉండింది. ఈ రోజుకి తాడికొండకు పోయేసి 9 నెలలు. అమ్మాయి సౌభాగ్య కానీ పిల్లకాయలు స్కూల్కి పోవాలంటే భయం వేస్తుంది. ఎందుకు భయం అంటే మాకు తెలియడం లేదు. ఎందుకమ్మా భయం అంటే ఎవరు వాచ్ చేస్తున్నారు, ఎవరు వాచ్ చేస్తున్నారు. కృష్ణ పోతున్నాడంటే బయట పోతున్నాడంటే ఈ అబ్బాయి ఏ డ్రెస్ వేసుకున్నాడు, నువ్వు పలానా డ్రెస్ వేసుకున్నావు, నీ బిడ్డలు ఈ ఆటోలో నువ్వు నీ బిడ్డలు తీసుకోబోతున్నావు, నా బిడ్డను ఎందుకు తీసుకోబోవు, హరాస్మెంట్ అన్నమాట. రోజు హరాస్మెంటే. ఇదిలా ఉంటే సుభాష్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారికి కూడా ఫిర్యాదు చేస్తుంది. దీంతో బాధితురాలను విచారించిన రాజకుమారి ఈ వ్యవహారంలో సుభాష్నితో పాటు ఎస్ఐ కృష్ణ తప్పు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని చెప్పారు. అతను వదిలేసేయమని నేను నీతో ఉంటానని చెప్పడం అనేది అతను చేసిన తప్పు. ఒక పోలీసు ఆఫీసర్గా ఉండి ఎస్ఐగా ఉండి ఇక్కడ మహిళలకు న్యాయం చేయడానికి మహిళా కమిషన్ ఉంది. ఆ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను. ఖచ్చితంగా అతను తప్పు చేస్తే ఎంక్వైరీ చేయమని చెప్తాను. ఏదైనా యాక్షన్ తీసుకుంటాం. అతనితో కూడా మాట్లాడతాను, నేను పిలిపిస్తాం, అతను కూడా ఇక్కడ పిలిపిస్తాం. వదిలే ప్రసక్తి. ఎస్ఐ కృష్ణ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. న్యాయం చేయమని వచ్చిన మహిళలను ట్రాప్ చేసిన కృష్ణ చివరికి ఆమె చేతిలోనే ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎస్ఐపై సుభాష్ని ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అసలు ఏం జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రమోషన్ లిస్టులో ఉన్న కృష్ణ త్వరలోనే సీఐ కాబోతున్నాడు. ఈ తరుణంలో ఎస్ఐ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.